నీవు బాగా చదువుకొని నిన్ను నాన్నను బాగా చూసుకుంటాను. త్వరగా తిరు బాబు, ఆఫీస్ కి టైం అవుతుంది. తింటాలే నాన్న, తొందర పెట్టకు. నా కూతురు కొడుకు బాగా చదివి గొప్ప వాళ్ళు కావాలి. నాన్న అమ్మ, నేను బాగా చదివి అమెరికాకు వెళ్ళి ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కాదు నేను చూసుకుంటాను. పదండి, స్కూల్కి టైం అవుతుంది. బాయ్ తాతయ్య. బాయ్ నానమ్మ. రాత్రి నాకు మాయమ్మ రాత్రి కథ చెప్పాలి. అమ్మ రాధా, మీ మామయ్య బజార్కు వెళ్ళాలంట. రాత్రి మిగిలిన చద్దన్నం ఉంటే కాస్త పెట్టమ్మా. అబ్బో, ఆయన బజార్ వెళ్ళి ఏం వెలగబెట్టాలి? ఇదిగో రాత్రి పెద్ద ఏమీ మిగలలేదు. ఈ పూటకి ఈ గిన్నెలోనే ఇద్దరికి తినండి. అలాగేనమ్మా. ఏమండి, ఇదిగోండి చద్దన్నం. ఏమే కాంతం, ఈ అన్నంలోకి రాత్రి కూర ఏమీ మిగలలేదా? మిగలలేదేమోనండి. ఆ చెంబులో మంచినీళ్ళు ఉంటే ఇలాతే. ఇప్పుడు ఎంత బాగుందో. ఇదో నీవు తిను. ఆహా, ఈ ముద్దలకేం తక్కువలే. కాటికి కాలు చాపినా ఒకరికొకరు తినిపించుకోవడాలు. చిచ్చి. హలో చెప్పండి. ఇప్పుడే ఉడుకుడుకు ఉప్మా చేసి సాంబార్ వేసి పెట్టాను. బాగా తింటున్నారు మీ అమ్మ నాన్న. సరేనండి. అదేంటమ్మా అలా అంటున్నావు? నోరు ఎక్కువ అవుతుంది, అదుపులో పెట్టుకోండి. అగ్రత, పిల్లల ముందు సంతోషంగా ఉన్నట్లు మా ఆయన ముందు కోడలు బాగా చూసుకుంటుందని నటిస్తూ ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీ ఆయనకు కూడా అర్థమైందా? అత్త మామ సచ్చినా అనాథ మొగ్గుని చేసుకుంటే ఎంత బాగుండేది. వీరికి సేవలు చేయలేక చస్తున్నా. తుతు. జీవితమంటే కల కాదు, అది కవులు రచించే కథ కాదు. అలా బాధపడకే, కోడలు కూతురితో సమానం. ఏమన్నా అంటే మన కూతురే కదా అంది అనుకున్నాం. సరేనా? మరి రోజు రోజుకు కోడలు మన పైన కక్ష కడుతుందండి. తచ్చా తిక్కదానా, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఊరుకో. మన తలరాతండి, మన తలరాత. సాయంత్రం పూట ఏడవతే, పిల్లలు వస్తున్నారు. తాతయ్య, నేను చెప్పిన నీతి సూక్తుడు కదా, మా స్కూల్లో చెప్పింటే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అమ్మమ్మ, నువ్వు చెప్పిన పొడుపు కథ మా స్కూల్లో చెప్పింటే మా హెచ్ఎం సారు చప్పట్లు కొట్టించారు. ఇలాగే మీరు మంచి మంచి బహుమతులు సంపాదించి అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి. అలాగేనా? బాబు పాప రండి, త్వరగా హోంవర్క్ చేయాలి. మీ క్లాస్ టీచర్ ఫోన్ చేస్తుంది, వస్తారా రారా? అబ్బబ్బా, ఏంటమ్మా అబద్ధం చెప్పావు? మా క్లాస్ టీచరు ఆరోగ్యం బాలేక 2 రోజుల నుంచి స్కూల్కే రాలేదు. నానమ్మ తాతయ్యలతో మాట్లాడడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. వారు మంచివారమ్మా. ఎందుకు వారిని అస్తమాను విసిగిస్తుంటావు? బాబు పాప అలా తల్లిదండ్రుల మీద గట్టిగా అరవచ్చునా? క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. మిమ్మల్ని ఎప్పుడుగాను. బాబు పాప లోపలికి వెళ్ళండి. అలాగేనమ్మా. ఆహాహా, ఏమి డ్రామాలు చేసిందంతా చేసి క్షమించమని అడగమంటారా? రాణి, మీ కొడుకు రాణి నా మీద లేనిపోని చెప్తారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మేము ఏం చెప్పామని? ఎందుకమ్మా లేనిపోనివి చెప్పి మా కొడుకు మమ్మల్ని దూరం చేస్తావు? అయ్యో అయ్యో, నేను సాడీలు అబద్ధాలు చెప్తానా? అవునులే, నేను పరాయి దానిని. రాధా, కాస్త వేడి ఇల్లు పెట్టు. ఈరోజు ఆఫీస్లో ఎక్కువ పని ఉంది. నేనెందుకు
పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ. గొడవ నేను కాదు, మీ అమ్మ నాన్న వాళ్ళ మీద ఎగరండి, నా మీద కాదు. అవునులే, పెళ్ళాం ఏమని అన్నా పడి ఉంటుందని కదా, కాస్త ఈ విషయం ఇప్పుడు చచ్చిపోతాను. అమ్మా అమ్మా ఏంటిది? నాకు రోజు న్యూసెస్. చిచి, మీరు మనుషులా పశువులా? దాంతో మీకేం పని? పెట్టింది తిని ఉండక తల్లిదండ్రులు కదా అని ఏమీ అనలేదు. ఇంకొక నైంటే నరికేవాడి. జాగ్రత్త. అదేంట్రా అంత మాట అన్నావు? ఈ చేతితో కనిపించాము, తిని తినకుండా నిన్ను చదివించామురా అయ్యా. చూడరా బాబు, ఈ రోజు కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు. ఈ రోజు నరుకుతా అని అంటున్నావు కదూ, అదిరా మేము నిన్ను పెంచిన ప్రేమ. చాలు బాబు, ఇక చాలు. పోయినా ఊటి గుండెలో ఈ తెగుచ్చి వెళ్ళవే. నిన్న చెట్టు కొమ్మలైనా ఎంత పైకి వెళ్ళినా వేడి పైన కత్తి దూసి ఉండవే. నీరే తనలో తరిమిన నిన్నుగని అనురాగమంత బాబు రమణ, రమణ లేరా? లే. అబ్బాబ్బా ఏంటమ్మా నిద్ర చెడగొట్టావు? అది కాదురా, వద్దన్నా వినకుండా మీ నాయన తిరుపతికి వెళ్తున్నాడు. నీవన్నా చెప్పరా, వేసవి సెలవుల్లో అందరం వెళ్దామని. ఏంటి నాన్న చెప్తుంటే వినకుండా వెళ్తున్నావు? అమ్మ చెప్తుందిగా. లేదురా రమణ, నేను మనవడి పుడితే దేవుని కొండెక్కుతానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. చాలా ఏళ్ళయింది. ఇంకా మొక్కుబడి తీర్చకుంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పు? నేను తిరిగి వచ్చేంత వరకు మీ అమ్మను బాగా చూసుకోరా, ఒక్కతే ఉంటుంది కదా. ఉంటానే కాంతం, కోడలు ఏమన్నా పట్టించుకోకు. తాతయ్య తాతయ్య, నువ్వు తిరుపతికి వెళ్తే నాకు తాతయ్య అమ్మమ్మ బొమ్మలు తీసుకొని రా తాతయ్య. తాతయ్య బొమ్మ ఎందుకమ్మా? ఇంట్లో ఫోటోలో ఉంటాడు కదా, రోజు చూస్తూ ఉండు. వస్తానమ్మా, రైలు టైం అవుతుంది. వస్తానమ్మా రాధా. నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యను బాగా చూసుకోమ్మా. నానా, రైలు టికెట్కు డబ్బులు ఉన్నాయా? మీ అమ్మ ఇచ్చింది లేరా? కాంతం, ఇలా రావే, నేను ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో. వస్తానురా, బాయ్. పోయినాడు అట్లే పోతే బాగుంటుంది, తిరిగి రాకుండా. శివ శివ, ఏమండి త్వరగా వస్తారు కదా, త్వరగా వస్తారు కదా. చెట్టు పెరిగితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టలమ్మితే లోకమా ఇది న్యాయమా? వారం రోజుల తరువాత ఒరే, మీ నాయన వారం రోజులైందిరా, ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి ఏమన్నా కనుక్కోరా. కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు ఒకరినొకరు చూడలేకున్నారు పాపం. మీరు కనుక్కోండి. సార్, మేము రైల్వే శాఖ నుండి ఫోన్ చేస్తున్నాం. మీ నాన్నగారు రైలు కింద పడి చనిపోయారు. వచ్చే డెడ్ బాడీని తీసుకువెళ్ళండి. దేవుడా, దేవుడి దగ్గరకు వెళ్ళి వస్తానని రాకుండా వెళ్ళావే. దేవుడా, దేవుడా, నా భర్త చనిపోయాడే. అయ్యో అయ్యో, దిక్కు మొక్కు లేకుండా చనిపోయాడే. దేవుడా, దేవుడా, అయ్యో ఏమిటి నన్ను ఒంటరి చేసి వెళ్ళావా?
నేను రైల్వే ఉద్యోగిని. మీ నాన్న నాకు గురువు గారు. మీ నాన్న జోబిలో రైలు టికెట్ ఉంది కాబట్టి రైల్వే శాఖ తరపున మీ నాన్నగారికి 13 లక్షల బీమా ఇస్తున్నాం. ఇదిగో చెక్ తీసుకోండి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడవాటున కసిరే వేదనలోన మసిలే ఐ హేట్ యు మమ్మీ. మీరే మా శత్రువులు. ఛీ, మీరు మనుషులేనా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చిరాకు వేస్తుంది. సార్, రమణ గారు మీరేనా? మీ అమ్మగారు చేసిన అవయవ దానం హైదరాబాద్ సాఫ్ట్వేర్ అధినేత వాళ్ళ అమ్మగారికి సెట్ అయ్యాయి. ఆయన గారు మీకు ₹1 కోటి చెక్ ఇచ్చారు. అంతేకాకుండా మీ అమ్మ నాన్నల పేరు మీద ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఉంటానండి. ఇటువంటి తల్లిదండ్రులను నేను దూరం చేసుకునేది. అయ్యో నా కర్మ, నా కర్మ. నన్ను క్షమించండి. నేను కారణం. నేను